ఎట్లున్నారులా మంచిగున్నారులే. ఇక గియాటి ముచ్చట ఏందంటే ఇవాళ సండే రాగానే ఏదో ఫీలింగ్ గదేనుల్లా ముక్క లేకపోతే ముద్ద దిగది. ఇక మనందరం అయితే నీసు ముచ్చగాళ్ళమే ఏమంటారు. అయితే గియాలనైతే మా ఇంట్లో అందరికీ పిచ్చగా ఇష్టమైన బేజా ఫ్రై చేసిన చూడుండ్రి. ఇక గిదైతే కంప్లీట్గా నా స్టైలుల్లా చాలా ప్రయోగాల తర్వాత ఇక గీ స్టైల్కి అయితే ఫిక్స్ అయినట్టు. ఇక గీ స్టైల్లో చేతనైతే మా ఇంట్లో మస్తు ఇష్టపడి తింటారు అన్నట్టు. అయితే గదే రెసిపీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేసిన. ఎట్లా చేసుకోవాలో చూడుండ్రి. ఒక గిన్నె తీసుకొని బేజాలని మంచిగా గడుక్కొని కొన్ని నీళ్ళు కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలన్నట్టు. ఇక ఉడికినాక బేజాలను తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, కొంచెం ఆరనియాలన్నట్టు. ఇక గివి ఆరేలోపు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఎక్కువ ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసి ఏగనియాలి. ఇవి కొంచెం వేగినాక ఉప్పు పసుపు వేయండి. ఆల్రెడీ బేజాలు వేసినాం కాబట్టి చూసేసుకోండి. ఇక గిన్నెనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఏగనియాలన్నట్టు. ఏగినాక పక్కన పెట్టుకున్న బేజా ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇక నురుగ వస్తుంది, టెన్షన్ పడకుండ్రి, ఏం కాదు. ఇక అందులో ఉన్న వాటర్ అన్నీ పోతున్నాయి అన్నట్టు. ఇక ఏగినాక గిన్నెనే ధనియాల పొడి, కొంచెం ఎక్కువ గరం మసాలా పొడి, ఇక మిరియాల పొడి వేసుకొని మంచిగా కలపనియాలన్నట్టు. ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టేటట్టు కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకొని వేయించుకోవాలి. ఇక ఏగినాక ఏమున్నది, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటాంటే ఇక చూడుండ్రి దంచుడే కుమ్ముడే అన్నట్టు ఉంటుంది. ఇక చూసి రావులా ఎక్కువ కలపకుండ్రి, చేప ముక్కల్లాగా సుతారంగా కలుపుకోవాలన్నట్టు. గంతే అయిపోయింది. ఇక దింపుకొని తినాలి. ఎట్లున్నది మరి నా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండిలా. ఎట్లా వచ్చిందో మాత్రం కంపల్సరీ చెప్పుండ్రి. ఇక నా కూరనైతే నేను ఎంజాయ్ చేస్తున్నా. ఉంటాను మరి, బాయ్.